హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభా గోపాలం. ఈరోజు మన ఛానల్లో ఒక స్మార్ట్ ఐడియాని చూద్దాం. అదేంటంటే ఓల్డ్ బాక్సర్ తోటి పౌడర్ రాసుకునే పఫ్ని తయారు చేయటం. చూసారా ఎంత చక్కగా ఉందో? పంకిన్ షేప్లో ఉన్న ఈ పఫ్ని తయారు చేయడం ఎలాగో చూద్దాం. దీనికోసం ఓల్డ్ బాక్సర్స్ ఉంటాయి కదా, దానికి ఎలాస్టిక్ లూజ్ అయినా అది తీసేస్తూ ఉంటాం కదా, అలాంటి బాక్సర్ని కట్ చేసుకుని ఒక క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ తోటి మనం చక్కటి పఫ్ని తయారు చేద్దాం. దాని మీద ఒక బాక్స్ పెట్టుకొని రౌండ్గా సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా సర్కిల్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. షైనింగ్గా ఉన్న క్లాత్ లోపల వైపు ఉండాలి, పఫీగా ఉన్న క్లాత్ బయట వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక పావు ఇంచి ఎడ్జ్ వదులుకొని 4 పేటల దారం పెట్టుకొని ఈ విధంగా మొత్తం సర్కిల్ అంతా కుట్టుకోవాలి. దారం మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉండేటట్టుగా ఎక్కువ పేటలు తీసుకోవాలి. ఇలా మొత్తం సర్కిల్ అంతా కుట్టేసుకోవాలి. మొత్తం అంతా కుట్టుకున్నాక మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని దారం కొసలు 2 కొసల్ని టైట్గా లాగితే ఇది దగ్గరగా వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఫిల్ చేయడం కోసం మనం కాటన్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే అదే బాక్సర్వి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఇది కూడా స్మూత్గానే ఉంటాయి కనుక వాటినన్నా ఫిల్ చేసుకోవచ్చు. నేను బాక్సర్నే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగాను. ఈ స్ట్రిప్స్ని జాగ్రత్తగా అంతా ఒకేలా వచ్చేటట్టుగా ఎక్కువ తక్కువ కాకుండా పెట్టుకోవాలి. దాని లోపల మొత్తం సాపుగా ఈవెన్గా వచ్చేటట్టుగా నేను ఫిల్ చేసుకున్నాను. ఈ పఫీగా ఉన్న సైడు బయటకు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇలా అయితేనే పౌడర్ గ్రిప్ అవుతుంది. ఇప్పుడు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది కనుక ఈ 2 కొసల్ని దగ్గరగా టైట్గా లాక్కొని దాన్ని గట్టిగా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నాక ఆ కొసని కట్ చేసేసుకోవాలి. మనకి పఫ్ రెడీ అయిపోయింది. పంకిన్ షేప్లో చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు దీనికి హ్యాండిల్ పెట్టుకుందాం. దానికోసం మళ్ళీ అదే బాక్సర్ పీస్లోది ఒక చిన్న సర్కిల్ కట్ చేసుకుంటున్నాను, ఒక బ్యాంగిల్ పెట్టుకుని. ఈ విధంగా చిన్న సర్కిల్ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని చుట్టూ అంచు కుట్టుకోవాలి. దారాలు విడిపోకుండా చుట్టూ ఎడ్జ్ కుట్టేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఈ విధంగా చిన్న బెల్ట్ కూడా తయారు చేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ మీద, లేదంటే ఇవి చేతితోటైనా రెడీ చేసుకోవచ్చు. ఈ బెల్ట్ మనం తయారు చేసుకున్న చిన్న సర్కిల్ అవి రెండింటిని ఈ రకంగా కుట్టుకున్నాను అనమాట. హ్యాండిల్లా వచ్చేటట్టుగా సర్కిల్కి అటు ఇటు ఈ బెల్ట్ని అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన ఈ రింగ్ని మనం పఫ్కి అటాచ్ చేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. పఫ్కి ఈ విధంగా దీన్ని అటాచ్ చేసుకుంటే మనకి పఫ్ విత్ హ్యాండిల్ చక్కగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మిషన్ మీద కుట్టడానికి వీలు పడదు కదా, అందుకని 4 పేటల దారంతో గట్టిగా కుట్టు వేసుకుంటూ అటాచ్ చేసుకుంటున్నాను.
ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తే చాలా ఈజీగా మనం దీన్ని రెడీ చేసుకోవచ్చు. వాడుకోవడానికి కూడా చాలా బాగుంది. మా ఇంట్లో మేము యూజ్ చేస్తున్నాం. మీరంతా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగో వేస్ట్గా పడేసే మెటీరియలే కదా, దాన్ని యూజ్ఫుల్గా తయారు చేసుకోవడం మన స్మార్ట్ ఐడియానే కదా. మీకు కూడా నా స్మార్ట్ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్మార్ట్ ఐడియా ఎలా ఉందో కూడా కామెంట్ చేసి తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.